హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు భూలోకములో జీవించినటువంటి దినాలలో దేవుని రాజ్య సువార్త ప్రకటించడమే కాకుండా అనేక మంది రోగులను స్వస్థపరచడం, అనేక సూచక్రియలు, మహిమగల కార్యాలు, అద్భుతాలు యేసు ప్రభువారు జరిగించారు. ఆయన అద్భుతాలు సూచక్రియలు చేసిన ప్రతిసారి కూడా ఆ పొందుకున్న వారికి ఒక మాట చెప్పేవారు, దయచేసి మళ్ళీ మీరు వెళ్ళి దేవుని మహిమపరచండి, కానీ నేను ఇలా చేశానని ఎవరికి చెప్పకండి అని చెప్పేవాళ్ళు యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారు సెల్ఫ్ ప్రమోషన్ని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. అలాగనే యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా కానీ, యేసుప్రభువుని ప్రకటించే సువార్థికుల ద్వారా, సేవకుల ద్వారా కూడా, ఆయన సేవకుల ద్వారా అనేక అద్భుతాలు యేసుప్రభు చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. కానీ ఆ సూచక్రియలు మన వలనే జరిగినట్లుగా మన సెల్ఫ్ ప్రమోషన్కి మనం వాడుకోకూడదు. దేవుని మహిమపరిచే ఉద్దేశంతో ఆ ప్రజలు వెళ్ళి వారి వారి స్థలాల్లో సాక్ష్యము చెప్పవచ్చు. తద్వారా ప్రభువు యందు విశ్వాసంతో అనేక మంది ప్రజలు ఆకర్షించబడవచ్చు. కానీ మన దగ్గర ఏదో గారడీ సీమోని వలె ఒక అద్భుతాలు ఉన్నట్లు, మనం ఒక మానవాతీతులమైనట్లు, మన దగ్గరకు వస్తేనే అలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నట్లుగా మన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం అనేది దేవుని మహిమను దొంగిలించడం అవుతుందన్నమాట అండి. అందువలన దేవుడు మన మినిస్ట్రీనే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రమోట్ చేసుకోవడానికి, తద్వారా మనం ఘనత పొందడానికి ప్రయత్నించడం కంటే ఆయన నామం ఘనత పొందాలి, ఆయన నామం ప్రకటించబడాలి, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం ప్రజలలో స్థాపించబడాలి. అందుకొరకే కదా ప్రభు మన పిలిచాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక. గాడ్ బ్లెస్ యూ.